మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఈ విషయం తెలుసుకోవాలని చాలా మందిలో ఉత్సుకత ఉంటుంది. మరణం తరువాత నరకం, స్వర్గం అనే రెండు లోకాలు ఉంటాయి అని. తప్పులు చేసిన వారు నరకానికి వెళుతూ ఉంటారు. అయితే స్వర్గంలో దేవుళ్ళు ఉంటారని, మంచి చేసిన వారు స్వర్గానికి వెళుతూ ఉంటారని చెబుతూ ఉండడం చాలాసార్లు వినే ఉంటాం. అయితే నరకం ఎలా ఉంటుంది? అది చాలా భయంకరంగా ఉంటుందా? నరకాల్లో కూడా చాలా రకాలు ఉంటాయా? తాజాగా నాసా చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. అవును, నాసా నరకానికి తలుపులను గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చాలా ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను వెల్లడించింది. దీనిలో M87 గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దీని పరిణామం సూర్యుడి కంటే 2.6 బిలియన్ల రెట్లు పెద్దది. ఈ ఆవిష్కరణ విశ్వం మర్మమైన నియమాలపై మళ్లీ చర్చను రేకెత్తించింది. మొత్తం శాస్త్రీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని నరక ద్వారం అని కూడా పిలుస్తున్నారు. దీనిని చూడటం, అర్థం చేసుకోవటం రెండు సవాళ్లతో కూడుకున్న పనులు. నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇది M87 మధ్యలో శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తిని వెల్లడించింది. భూమి నుంచి 52 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ గెలాక్సీలో 100 బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి. కానీ దాని కేంద్రంలో అర్థం చేసుకోలేని ఒక అద్భుతం ఉంది. ఈ కృష్ణబిలం దాని అపారమైన గురుత్వాకర్షణ శక్తితో స్థలం, సమయాన్ని వక్రీకరిస్తోంది. ఇది ఒక మర్మమైన, భయానకమైన అంశంగా పిలుస్తున్నారు. ఇది చూడటం, అర్థం చేసుకోవటం రెండింటికి సవాలుగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికే అటువంటి కృష్ణబిలాల ఉనికిని అంచనా వేశారు. కానీ వాటి వాస్తవికత, ప్రభావాలను అర్థం చేసుకోవటం కష్టం. 1978లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త పీటర్ యంగ్ మరియు అతని బృందం M87 మధ్యలో ఒక ప్రత్యేకమైన గురుత్వాకర్షణ శక్తిని సూచించారు. కానీ ఆ సమయంలో భూమి ఆధారిత టెలిస్కోపుల నుంచి వచ్చిన పరిశీలనలు ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయాయి. కానీ ఇటీవల చిత్రాలు టాడ్ లౌర్, శాండ్రా ఫ్యాబెర్, గ్యారీ లిండ్స్ వంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ చిత్రాల విశ్లేషణతో ఈ కాలరంధ్రం ఉనికి నిరూపించటమే కాకుండా దాని ప్రభావాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. M87 అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని ధ్రువ ప్లాస్మా ప్రవాహం. దీనిని దశాబ్దాల క్రితం మొదట గమనించారు. ఈ ప్లాస్మా వేల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. కాలరంధ్రం ఉత్పత్తి చేసే అపారమైన శక్తితో శక్తిని పొందుతోంది. ఈ గెలాక్సీ కేంద్రం ఎక్స్ కిరణాలు, రేడియో వికిరణాన్ని కూడా విడుదల చేస్తోంది. ఇది శక్తివంతమైన శక్తితో కూడిన ఖగోళ వస్తువుగా స్థిరపడుతోంది. M87 మధ్యలో నక్షత్రాల సాంద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సాంద్రత సాధారణ భారీ గెలాక్సీల కంటే కనీసం 300 రెట్లు ఎక్కువ. మన సూర్యుడి చుట్టూ ఉన్న నక్షత్రాలను చూసే ప్రాంతం కంటే 1000 రెట్లు దట్టంగా ఉంటుంది. ఈ తీవ్ర సాంద్రత కాలరంధ్రం అపారమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఇది పదార్థాన్ని దాని ఈవెంట్ హారిజన్ వైపు లాగుతోంది. కృష్ణబిలాలు అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉండే ప్రాంతాలు. కాంతి కూడా అక్కడ నుంచి తప్పించుకోలేవు. భారీ నక్షత్రాలు వాటి చివరల వరకు కూలిపోయి చాలా కుదించబడి దట్టంగా మారినప్పుడు ఇవి ఏర్పడతాయి. కాలరంధ్రాలు చాలా శక్తివంతమైనవి. అవి సమయం, స్థలాన్ని వక్రీకరించగలవు. మొత్తం నక్షత్రాలను మింగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.